ప్రపంచంలో చాలా ప్రాచీనమైన దేశాలు కొన్ని ఉన్నాయి. చాలా ప్రాచీనమైన దేశాలు అంటే 10,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశాలు. అందులో ఒకటి భారతదేశం. భారతదేశంతో సమానమైనటువంటి ప్రాచీనమైన దేశము గ్రీస్. దీనికి కూడా చాలా ఓల్డ్ హిస్టరీ ఉంది. మూడవది రోమ్, తర్వాత ఈజిప్ట్, తర్వాత చైనా, తర్వాత ఇరాక్, ఇరాన్. వీటికి 5,000 సంవత్సరాల కంటే ఇంకా ముందు చరిత్ర ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను చాలా ప్రాచీనమైన దేశాలు. 5,000 ఇయర్స్, 6,000 ఇయర్స్, 10,000 ఇయర్స్, ఇలా ప్రాచీనమైన దేశాలు ఇప్పుడు నేను చెప్పినవి. ఇవాళ మనం చూస్తున్న అమెరికాకు చరిత్ర లేదు. మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది, అమెరికా చరిత్ర ఎన్నాళ్ళ నుంచో వచ్చింది మొదలు చెప్పమంటారా? 300 ఇయర్స్ ఓన్లీ. 300 ఏళ్లకు ముందు అమెరికాకు చరిత్ర లేదు. మరి అక్కడ ఏముందండి? అక్కడ రెడ్ ఇండియన్స్ అని ఒక జాతి ఉండేవాళ్ళు. వాళ్ళని అజ్టెక్ కల్చర్ అంటారు. వాళ్ళు ఇప్పుడు మెక్సికోలో ఉన్నారు. సరే, అది వేరే, మరి ఈ వాళ్ళ టాపిక్ రాదు. కాబట్టి అన్నిటికంటే మరీ ఓల్డెస్ట్ కంట్రీ ఏది మొత్తం ఈ గ్లోబ్ మీద అంటే ఇండియా. ఇండియాలో చరిత్ర ఎప్పుడు పుట్టింది అంటే ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. ఋగ్వేదం ఎప్పుడు పుట్టింది ఎవరికి డేట్ తెలియదు. ఎవడు తోచినట్టు వాడు చెప్పుకుంటూ పోయాడు. పోనీ ఋగ్వేదం కన్నా ముందు ఇంకేదైనా గ్రంథం ఉందా? బైబుల్ ఉందా? లేదు కదా, బైబుల్ 2000ఏగా. ఖురాన్ ఉందా? లేదు, ఖురాన్ పుట్టి 1400ఏగా. పోనీ ఈ బౌద్ధ త్రిపిటకాలు అవి ఉన్నాయా? అవి కూడా పుట్టి 2500 ఏళ్ళేగా. పోనీ జైన్ల యొక్క పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా? వర్ధమాన మహావీరుడు పుట్టి 2000 సంవత్సరాలే కదా. మరి ప్రపంచంలో మీరు ఏ పుస్తకం ఉన్నా తీసుకోండి, హోమర్ పుస్తకం ఉందా? అది కూడా లేదు. అన్నిటికంటే ది ఏన్షియంట్ టెక్స్ట్ ఈజ్ ఋగ్వేద. 10,000 సంవత్సరాలు. చూశారా? కాబట్టి ఇక్కడ కల్చర్ ఎప్పటిది ఎవరికీ తెలియదు. ఇక్కడ హిస్టరీ ఎప్పటిది ఎవరికీ తెలియదు. మరి ఎలా దీన్ని ట్రేస్ అవుట్ చేయటం అంటే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలలో కథలు ఉంటాయి. ఈ కథలు పిల్లలకి పనికొచ్చేవి. కానీ అందులో హిస్టరీ క్రానాలజీ అని ఉంటుంది. అంటే వంశవృక్షాలన్నీ రాసి ఉంటాయి. ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, వాళ్ళు ఏం పరిపాలించారు, వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏమిటి, వాళ్ళు చేసిన సేవలు ఏమిటి, నీతులు ఏమిటి, ఇవన్నీ మన అష్టాదశ పురాణాలు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన 18 పురాణాలు కూడా మనకు ఇండియన్ హిస్టరీయే. ఇక సార్ అడిగినటువంటి ప్రశ్న, బీసీ అంటే ఏమిటి, ఏసీ అంటే ఏమిటి? మనకి శాలివాహన శకము అని ఉంది, అది 78 AD. విక్రమార్క శకము అని ఉంది, యుధిష్ఠిర శకము 5000. ఇవి మన శకాలు, ఇండియాకు సంబంధించినటువంటి శకాలు. వాళ్ళు క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత AD అంటే ఆఫ్టర్ డెత్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే క్రీస్తు జీవితం ఆయన ఒక 30 ఏళ్ళో 32 ఏళ్ళో పుట్టారని ఏదో వాళ్ళ బైబిల్లోనో దేనిలోనో రాసి ఉంది. కాబట్టి క్రీస్తు జీవితాన్ని తీసుకొని క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత ఇట్లా కాలాన్ని విభజించారు. ఇవాళ మనం చూస్తున్న క్యాలెండర్ ఏదైతే ఉందో దీన్ని రోమన్ క్యాలెండర్ అంటారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఇది రోమన్ క్యాలెండరు. మరి మన క్యాలెండర్ ఏమిటి? ఇండియా క్యాలెండరే లేదా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఇది మన క్యాలెండరు. చూసారా? అందుకని మనకి మార్చి ఏదో 21వ తారీఖు నాడు చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది అని వస్తుంది. కానీ వాళ్ళకి జనవరి 1 వాళ్ళకి న్యూ ఇయర్స్ డే వస్తుంది. ఇట్లా మన క్యాలెండర్ వేరు, వాళ్ళ క్యాలెండర్ వేరు. మన కాలగణన వేరు, వాళ్ళ కాలగణన వేరు. సార్, మరి గంగా సింధు మైదానం అంత సారవంతమైన దేశం. అక్కడ రాముడు అక్కడ పుట్టాడు, వాళ్ళ నాన్న అక్కడ పుట్టాడు, వాళ్ళ నాన్న అజుడు అక్కడ పుట్టాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి త్రేతాయుగం నాటి కథ. ఎప్పటిదో డేట్ తెలియదు, ఎన్ని వేల సంవత్సరాల నాడు. అలాంటప్పుడు రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? రాముడు సౌదీ అరేబియా నుంచి వచ్చాడా? శ్రీకృష్ణుడు లేకపోతే వాటికన్ నుంచి వచ్చాడా? అసలు ఆర్గ్యుమెంట్కి ఏమైనా అర్థం ఉందా? ఇండో ఆరియన్స్ అంటే ఏం లేదు. ఆర్య అనే మాటకి శ్రేష్టమైన పురుషుడు. ఇప్పుడు ఆర్య సమాజ్ అంటారు. ఆర్య అనే మాట మనకు పుస్తకాలలో వచ్చిన చోట ఆర్యన్ అంటే శ్రేష్ఠుడు. ఏ నోబుల్ మ్యాన్, ఎన్ ఏబుల్ మ్యాన్ ఈజ్ కాల్డ్ ఆర్యన్. కాబట్టి ఆర్యన్స్ ఒక చోట నుంచి ఇక్కడికి రావటం ఏమిటి అంటే బుద్ధిపూర్వకంగా మన ఇండియన్ హిస్టరీని బ్రిటిషర్సు తర్వాత వచ్చిన సోకాల్డ్ సెక్యులరిస్టులు ధ్వంసం చేసి వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఈ టెక్స్ట్ పుస్తకాన్ని పిల్లల చేత చదివించేసరికి మా తాత, మా తండ్రి, నాయన, నేను ఇవాళ ఇదే టెక్స్ట్. ఫస్ట్ లెసను ఆర్యుల రాక, ఇండో. తర్వాత సెకండ్ లెసను సింధు నాగరికత. సింధు నాగరికత ఇది ద్రవిడుల యొక్క నాగరికత. సింధు నాగరికత ద్రవిడుల నాగరికత.
అది ఎక్కడుంది? మొహంజోదారో, హరప్ప, లోథాల్. నేను వెళ్ళొచ్చాను. నేను లోథాల్కి వెళ్ళా. అది గుజరాత్లో ఉంది. ఇది సింధు నాగరికత. మరి అవి ఎందుకు నాశనం అయిపోయినాయి అంటే ఆర్యన్స్ వచ్చి వాటిని నాశనం చేశారట. అశోకుడు అతని ముందు చాలా తీవ్రమైన స్వభావం గలవాడు. కళింగ యుద్ధం చేయడానికి ముందు వారియర్. తర్వాత అతనిలో పరివర్తన వచ్చి అతను ధర్మ మార్గాన్ని అనుసరించాడు. అతను బుద్ధిజం తీసుకున్నాడు. అశోకుడికి ముందు కూడా ఇక్కడ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి. మౌర్యన్ డైనాసిటీలో మరి అతను మొదటివాడు కాదు కదా, పెద్ద పెద్ద డైనాసిటీస్ ఉన్నాయి అంతకుముందు కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఆ శాతవాహనాస్ ఉన్నారు. శాతవాహనాస్ చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద డైనాసిటీస్ ఉన్నాయి. ఇండియన్స్ వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మౌర్యన్ డైనాసిటీ మీద శుంగాస్ తిరగబడ్డారు. ఆ తిరగబడ్డానికి చాలా కారణాలు ఉన్నాయి హిస్టరీగా. ఇప్పుడు పుష్యమిత్ర శుంగ అనేవాడు వచ్చి బృహద్రథుని చంపేసి అతని రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాల్సి వచ్చింది. అందుకు కొన్ని హిస్టారికల్ కాజెస్ ఉన్నాయి. అట్లాగే పాండ్యన్సు, చోళాసు, పల్లవాసు, ఇట్లా లోకల్ సామ్రాజ్యాలు. అతని పేరు ఏమిటంటే సముద్రగుప్తుడు అని ఉండేవాడు. ఆ సముద్రగుప్తుడి మీదకి వీళ్ళు ఇక్కడ నుంచి వేంగి చాళుక్యాస్ కూడా వెళ్ళారు, శాతవాహనస్ వెళ్ళారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సామ్రాజ్యాలు పరస్పరం కొట్లాడుకోవడం అన్నటువంటిది జరిగింది. జరగలేదు అని చెప్పలేము. దీనివల్ల వీళ్ళు క్రమంగా వీక్ అయిపోయారు. 1000 నుంచి 1500 సంవత్సరాల మధ్య, అంటే 1000 AD to 1500 AD 8 crores of Hindus are converted into Islam. 8 crores. And millions of Hindus are butchered by Islamic invaders. అంటే ఈ దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పురుషోత్తముడు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ ఓడిపోయి పారిపోయాడు. కానీ హిస్టరీలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనే పాఠం ఉంటుంది. ఇది చరిత్రను వక్రీభవించినట్టు కాదా? ఇది అబద్ధాల పుస్తకాలు, మన టెక్స్ట్ పుస్తకాలు చదివితే అలెగ్జాండర్ ఓడిపోయాడు. ఆ రోజున ఓడిపోయానికి గెలిస్తే ఇంకా ముందుకు వచ్చేవాడే కదా. ఒకవేళ నిజంగా గెలిచాడు అనుకోండి, మరి మగధ్ దాకా ఎందుకు రాలేదు? ఢిల్లీ దాకా ఎందుకు రాలేదు? అక్కడ ఆ పంచనదీ తీరం నుంచి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు? అంత దూరం నుంచి వచ్చినవాడు. ఇట్ ఈస్ ఏ క్లియర్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ అలెగ్జాండర్ వాజ్ డిఫీటెడ్ బై పౌరస్. పౌరస్ అని ఉంటుంది వాళ్ళ పుస్తకాల్లో. పౌరస్ అంటే పురుషోత్తమ అని. అట్లాగా మీరు అడిగిన ప్రశ్న ఏమిటంటే వీళ్ళంతా ఎట్లా వచ్చారు? వీళ్ళంతా వచ్చినప్పుడు ఏమైంది? మరి పృథ్వీరాజును ఓడించింది ఎవరు? జయచంద్. ఆ జయచంద్రుడు అతని భార్య యొక్క అంటే మామ అవుతాడు, రాణి సంయుక్త యొక్క తండ్రి కదండి. రాణి సంయుక్త తండ్రి స్వయంగా తన అల్లుడిని ఓడించాడు, గోరీతో చేతులు గలిపాడు. దిస్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. ఛత్రపతి శివాజీ యుద్ధం పోరాడుతున్నప్పుడు అక్కడ ఛత్రపతి ఔరంగజేబు దగ్గర కొంతమంది ఉండేవాడు. జస్వంత్ సింగ్ అని ఒకడు ఉండేవాడు. అతను పొద్దున్నే లేచి మంచిగా అభిషేకం చేసుకునేవాడు. చూడండి, పొద్దున్నే లేచి అభిషేకం చేసుకునేవాడు, మంచిగా తీర్థం తీసుకునేవాడు, నెత్తి మీద పూలు చల్లుకునేవాడు, శివపూజ చేసేది. ఇంకా ఛత్రపతి శివాజీని ఓడించడం కోసం వెంటబడి ఔరంగజేబు పక్షాన యుద్ధం చేశాడు. అర్థమైందా? అదే విషయం మాన్సింగ్ విషయంలో జరిగింది. అక్బర్ దగ్గర మాన్సింగ్ అని ఒక చీఫ్ ఉండేవాడు. అతను బతికిందేమో హిందువుగా, అతను యుద్ధం చేసిందేమో రాణా ప్రతాప్కి వ్యతిరేకంగా. వెంటబడి ఇతను అక్బర్ వెంట ఉండి రాణా ప్రతాప్ అడవులకు పారద్రోలాడు. కాబట్టి నేను చెప్తున్న ఆ సిద్ధాంతం మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. హిందువుల పతనానికి హిందువులే కారణం. హిందూస్ ఆర్ డిఫీటెడ్ బై దేర్ ఓన్ పీపుల్. ఇప్పుడు మరి ఈ విదేశీ మత గ్రంథాలన్నీ రాసింది ఎవరు? వాళ్ళు మనుషులా లేకపోతే ఆకాశం నుంచి వచ్చినాయి ఆ పుస్తకాలు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే చెట్టులో కూడా దేవుణ్ణి చూస్తారు. ప్రాణం ఉంది చెట్టులో. చెట్టు అంటే చెట్టు ఎట్లా వచ్చింది? సృష్టి కాదా? చెట్టులోంచి వచ్చిన పండు నువ్వు తింటే ఆ పండు నీకు ప్రాణం ఇస్తున్నదా లేదా? చెట్టులోంచి వచ్చిన బియ్యం తింటే నీకు ప్రాణం వస్తున్నదా? మరి చెట్టు నిర్లక్ష్యం చేసేసి అయితే చెట్టు జోలికి వెళ్ళొద్దు. చెట్టును కూడా దేవుడుగా చూడటం అనేది ఎంత గొప్ప విషయం. ఇక్కడ బతుకమ్మ పండగ అని ఉంది. పూలను ఎన్విరాన్మెంట్ అంటారు దీన్ని. పుష్పాలను పూజిస్తాం మనం, పుష్పాలను మనం పూజిస్తాం. అది బతుకమ్మ పండగ. ఎంత గొప్ప ఆలోచన అండి అసలు ఇది. పుష్పాలను పూజిస్తాం. పసుపు కుంకుమ అక్కర్లేదు. పసుపు కుంకుమ బతుకమ్మ పండగలో అక్కర్లేదు. ఎందుకని?
అందులో ఎర్రటి గన్నేరు పూలు ఉంటాయి, పచ్చటి తంగేడు పూలు ఉంటాయి. ఈ పచ్చటి తంగేడు పూలే పసుపు, ఎర్రటి గన్నేరు పూలే కుంకుమ. ఈ పూలే వాటికి పూజా ద్రవ్యాలుగా మార్చుకున్నటువంటి గొప్ప భావం కలిగినటువంటి భారత జాతిని వీళ్ళు నిందిస్తున్నారు అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇంపీరియల్ కాన్స్పిరసీ టు డిఫీట్ హిందూస్ ఎగైన్. అంటే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని బానిసలుగా మార్చాలన్నటువంటిది ఒక రిలీజియస్ కాన్స్పిరసీ జరుగుతున్నది. దాన్ని ఎవరు పట్టించుకోడే అసలు. మాకు ఋగ్వేదంలో మా దేవుళ్ళు ఉన్నారు, ఋగ్వేదంలో మాకు దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడు మాకు ప్రత్యక్ష దైవం, ఎదురుగా ఉన్నాడు. చంద్రుడు మాకు ప్రత్యక్ష దైవం. అసలు ఈ ప్రజలందరూ మాకు దేవతలే. ప్రతి మనిషిని మేము దేవుడుగా భావిస్తాం. మరి మీ మతాలలో మీ మనుషులను దేవతలుగా భావిస్తారా? జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? కుక్క అన్నాడు. చూడండి న్యూ టెస్టిమెంట్లో. ఎవరో వేరే జాతి వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఆ కుక్కల్ని దూరంగా పంపించండి అన్నాడు. అదేదో కాంటెక్స్ట్ ఉందిలేండి, అది ఇప్పుడు మరి డీటెయిల్డ్గా చెప్పటం లేదు. వాళ్ళు మనుషుల్ని మనుషుల్లాగా చూసారా? కనీసం స్త్రీలను స్త్రీలలాగా చూచారా? పాల్ అని ఒకడు ఉన్నాడు. ఆ పాల్ ఏమంటాడు తెలుసునండి? స్త్రీలు నోరెత్తరాదు, రోమా అనే పత్రికలో ఉంది ఇది. స్త్రీలు చర్చిలో నోరెత్తరాదు, రోమా పేపర్, న్యూ టెస్టిమెంట్ సప్లిమెంట్. ఎందుకు ఎత్తకూడదు స్త్రీలు అంటే వాళ్ళు పనికి మాలినోళ్ళు, స్త్రీలు బోధనకు పనికిరారట. ఇంత విభజన, ఇంత విచక్షణ, ఇంత వివేచన, అంటే స్త్రీ పురుషుల మధ్య ఇంత వ్యత్యాసాలు చూపిస్తున్నటువంటి వాళ్ళు ఇండియన్స్ని ఎగతాళి చేయటం ఏమిటండి? మీకు దేవుడు ఉన్నాడా? రాళ్ళ రప్పలు పూజిస్తారా? పూజిస్తారు. అయితే ఏమిటి? మేము యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిని పూజిస్తాం, శ్రీశైలం వెళ్ళి మల్లన్న పూజ చేసుకుంటాం. పూజ చేస్తే నీకు వచ్చింది నొప్పేమిటి? నువ్వు పూజ చేయటం లేదా? వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ సింబల్? మీరు ఒక నిలువుగా ఒక రాయి పెడతారు, లేదా ఇనప కడ్డీ పెడతారు, అడ్డంగా ఇంకో ఇనప కడ్డీ పెడతారు. ఈ రెండు ఇనప కడ్డీలు ఏమిటి? అది సింబలే కదా. ఇక్కడ రాయి శివలింగం ఎలాగో ఈ రెండు ఇనప కడ్డీలు కూడా ఒక సింబలే. అండ్ యు ఆర్ వర్షిప్పింగ్ క్రాస్ అండ్ యు ఆర్ క్రిటిసైజింగ్ స్టోన్. భారతదేశానికి 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంత చరిత్ర గ్రీక్ దేశానికి లేదు, రోమన్ దేశానికి లేదు, లేకపోతే ఇరాన్కు లేదు, ఇరాక్కు లేదు, లేకపోతే సౌదీ అరేబియాకి అసలు చరిత్రే లేదు. అది పెద్ద ఎడారి. వాళ్ళ చరిత్ర ఈ మధ్య ప్రారంభమైంది. ఈ మధ్య అంటే ఆఫ్టర్ 2000 ఇయర్స్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే 1960 వరకు వాళ్ళకి డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. తర్వాత అక్కడ ఈ బావులు బయటపడ్డాయి, చమురు బావులు. దాంతో అది రిచెస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధికమైనటువంటి చరిత్ర కలిగిన దేశం, అత్యున్నతమైనటువంటి నాగరికత కలిగిన దేశం, కల్చర్, సివిలైజేషన్, రిచెస్ ఇండియా ఒక్కటి మాత్రమే. ఒకే ప్రశ్న చెప్పి మీకు నేను సెలవు తీసుకుంటాను. ప్రపంచం మొత్తంలో ఓల్డెస్ట్ బుక్ పేరు చెప్పండి. ఓల్డెస్ట్ బుక్ గ్రీస్లో పుట్టిందా? అమెరికాలో పుట్టిందా? రష్యాలో పుట్టిందా? చైనాలో పుట్టిందా? ది ఓల్డెస్ట్ టెక్స్ట్ ఈజ్ ఋగ్వేద. అర్థమైందా? ఎంత ప్రాచీనమైనటువంటి దేశం. మరి ఎందుకు ఇట్లా అయింది అంటే మన వాళ్ళ యొక్క బలహీనత వల్లనే. ఇది మనం చరిత్ర చదువుకుంటే మనకు తెలుస్తుంది. చరిత్ర వల్ల విజయాలే కాదు పరాజయాల నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, దీనికి సంబంధించి దశమ మండలంలో ఒక చర్చ ఉంది. దాన్ని నాసదీయ సూక్తం అంటారు. అలాగే సర్గ అంటారు. సర్గ అంటే క్రియేషన్ ఆఫ్ గ్లోబ్. క్లియర్గా రాసింది పురాణాల్లో, ఒక్కొక్క పురాణంలో రాసింది సృష్టి ఎట్లా పుట్టింది. పురుష సూక్తంలో రాసింది దేని తర్వాత ఏం పుట్టింది, వరుసగా ఇంతకంటే క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను మూడు ఎగ్జాంపుల్స్ చెప్పా. సర్గా చెప్పా పురాణాలలో, నాసదీయ సూక్తం చెప్పా ఋగ్వేదంలో, పురుష సూక్తం చెప్పాను ఇది దశమండలంలో ఉంది. ఈ అందులో ఇవే సృష్టి దేని తర్వాత ఏమొచ్చింది, దేని తర్వాత ఏమొచ్చింది ఇవన్నీ డీటెయిల్డ్గా అది 1 గంట సేపు చెప్పాలి మీకు. ఆ పాఠం చెప్పాలంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. పురుష సూక్తం ఒక్కదాని మీద 1 గంట సేపు చెప్పాలి. కాబట్టి మన దగ్గర లేదని కాదు. కాబట్టి బైబిల్ వాళ్ళు బాగా ప్రచారం చేస్తుంటారు, రోజు అదే ప్రచారం చేస్తుంటారు ఇంటింటికి. కాబట్టి అదే నిజమైన సృష్టి క్రమం అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అందులో చాలా అంటే చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి అది ఎవడో మనిషి రాసిందే కదా, అది ఒక మనిషి రాసిందే. అందులో ఉన్నటువంటి లోపాలు ఏమిటో మనం విడివిడిగా కావాలంటే చర్చించుకోవచ్చు. నేను మళ్ళీ మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చరిత్రలు ఏవైతే ఉన్నావో ఇవి బ్రిటిష్ వాళ్ళ చేత వ్రాయబడ్డ చరిత్రలు.
లేదా సూడో సెక్యులరిస్టుల చేత వ్రాయబడ్డ చరిత్రలు. ఈ చరిత్రలో దాదాపు 50% కూడా నిజం లేదు. ఇప్పుడు మనం చదువుతున్న చరిత్రలు. దయచేసి మన చరిత్రను మనం మళ్ళీ స్వతంత్ర భారతంలో పునర్నిర్మించుకుందాం అని నేను భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం.